మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి చూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ టైం నేను వాక్యం చెప్పినాను, మనకి కృప ఉంది. కృప అంటే ఏంటంటే మన పాత పాపంలే, అంటే యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు మన పాత పాపములు కడగబడమే కాదు, పాత పాపంలకు క్షమాపణ ఉండడమే కాదు, మన అన్ని పాపంలక అంటే మనం ఫ్యూచర్ కూడా మనకు క్షమాపణ కలిగిందని చెప్పినాను. హల్లెలూయా. పాత పాపంలే మనకు క్షమాపణ దొరకలేదు మనకి, కానీ మన జీవితాంతంకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ మూడు నేను చెప్పినాను లాస్ట్ టైం. అది మీకు అంటే అది అర్థమైందో అర్థం కాలేదో తెలియదు, కానీ అదే కృప. హల్లెలూయా. ఎందుకు అంటే మనము యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు అందరూ లోకంలో అందరూ కూడా ఏం నమ్ముతారంటే మన పాత పాపములు, అంటే నేను పాత గతంలో చేసిన పాపాలన్నీ కూడా క్షమింపబడ్డాయి, క్షమాపణ ఉంది, ఇప్పుడు నుంచి నేను మంచిగా బతకాలి, లేకపోతే నేను నరకానికి వెళ్తా, లేకపోతే నేను పరలోకానికి వెళ్ళా అని ఈ తలంపులు ఉంటాయి. కానీ బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుంది అంటే నువ్వు ఒక్కసారి నమ్ముకున్నాక నీ జీవితానికి మొత్తం క్షమాపణ ఉంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ టైం అదే చెప్పినాను. ఎందుకు ఈ పాపం గురించి, ఎందుకు వీటి గురించి నేను వీటి గురించి చెప్తున్నా అంటే మనం యేసుప్రభు దగ్గరికి వాక్యం వినడానికి వచ్చినప్పుడు చాలామంది ఎందుకు వస్తారు, యేసుప్రభుని ఎందుకు నమ్ముతాము, అసలు మనం యేసుప్రభు దగ్గరికి ఎందుకు వస్తారు? క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమంది కన్వర్ట్ అవుతారు కదా, యేసుప్రభులకి వస్తున్నారు కదా. ఎందుకు అవుతుంది ఇదంతా అంటే మనందరికి తెలుసు. ఒకటి ఏంటంటే ఒకప్పుడు ఎందుకు జరిగింది, ఇంకా ఎందుకు జరుగుతుంది అంటే సమాజంలో మర్యాద కోసం, ఇట్లా అంటే అందరు నాకు మర్యాద ఇవ్వాలని కొందరు మారుతారు, ఇంకొందరు మారుతారు ఎందుకంటే ఫండ్స్ వస్తాయి, చారిటీ అంటే అమెరికా నుంచి ఏమొస్తాయి. ఇప్పుడు ఒక చర్చ్లో నువ్వు మెంబర్, ఒకప్పుడు అయ్యేది, ఒక చర్చ్లో నువ్వు మెంబర్ అయ్యి ఉన్నావంటే నీకు మనీ ఇచ్చేది వాళ్ళు, నువ్వు పూర్ అని చెప్పి నీకు మనీ. అందుకోసం యేసుప్రభుని నమ్ముకురు వాళ్ళు. ఒకటి సమాజంలో మర్యాద అని, ఇంకోటేమో ఫండ్స్, పైసలు వస్తాయని, ఇంకొందరు నమ్ముతారు. ఇంకొందరు ఎందుకు నమ్ముతారు మీరు చెప్పండి, ఇంకేమన్నా మీరు ఎందుకు నమ్ముకోరు? హీలింగ్స్. హల్లెలూయా. స్వస్థతలు జరుగుతాయి కాబట్టి. యేసుప్రభుని ఎందుకు నమ్ముకుర్రు అంటే స్వస్థలు. ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు, ఇక్కడ వాక్యం వినడానికి ఎందుకు వచ్చినాం, ఇట్లా మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం అంటే ఏదో ఒకటి మంచి జరుగుతుందని మనకి. హల్లెలూయా. అదంతా కరెక్టే, ఇదన్నీ కరెక్టే, మంచి జరుగుతుంది. అనారోగ్యం ఉంటే, మమ్మీకి కూడా అనారోగ్యం ఉండే, చనిపోయే స్టేజ్లు ఉండే, బాగైంది, యేసు నామంలో ఆయన స్వస్థపరిచిండు, యేసుప్రభుని నమ్ముకుంది. హల్లెలూయా. ఈ అన్ని ఒక్కొక్క రీజన్స్ ఉంటాయి. ఒకటి మర్యాద అని, ఒకటి డబ్బు అని, ఒకటి ఇంకొందరు ఒకప్పుడు ఇంకొందరు ఎందుకు నమ్మే, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి నమ్మేది. క్రిస్టియన్ అమ్మాయిలు మంచిగా ఉండేదంట, వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి క్రైస్తవుల్లాగా మారేదంట. ఇప్పుడు కూడా కొందరు క్రైస్తవుల్లాగా మారుతున్నారు, ఎందుకంటే పెళ్ళిళ్ళు కావడానికి. వాళ్ళు ఒకరు ఉంటారు, మనం ఒకరు ఉంటాం, సరే మారితే అయిపోతుంది, పెళ్ళి కోసం మారుతారు. కానీ యేసుప్రభు ఎందుకు, అసలు యేసు అంటే ఆ నామంకి అర్థమైంది, ఏం రక్షిస్తాడు, ఇది మనం పట్టించుకోం ఎక్కువ, ఇది ఎక్కువ ఆలోచించాం. యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎట్లా వస్తామంటే మన రోగం పోతుందేమో, మన బాధ కరెక్టే, అవన్నీ నేను తప్పు అనను, మనకు ఘనత వస్తుంది, మనకు అవన్నీ వస్తాయి కరెక్టే, మనీ వస్తాయి, సంపద వస్తుంది, అవన్నీ కరెక్టే. కానీ మనం ఏం చేస్తామంటే మన విశ్వాసం అంతా ఎక్కడ పెడతామంటే మన విశ్వాసం అంతా మనకి బాగవ్వడం కోసము, మనకి ఏదో రావడం కోసము, వీటి కోసం పెడతాం. కానీ అస్సలైన విశ్వాసము, కొత్త నిబంధన మొత్తము నీ అప్పులు ఎట్లా పోవాలని రాయలేదు, ఈ బైబుల్లో నీ అప్పులు ఎట్లా పోవాలని రాయలేదు, నీకు రోగంలో స్వస్థత ఎట్లా రావాలని రాయలేదు, మొత్తం కొంచెం మాత్రమే రాసిరది. హల్లెలూయా. బైబుల్లో కొంచెం మాత్రమే నీ అప్పుల గురించి, అంటే నీకు ధనం ఎట్లా వస్తుంది, పైసలు ఎట్లా వస్తాయి, రోగం నుంచి ఎట్లా విడుదల వస్తుంది, దయ్యం నుంచి ఎట్లా విడుదల వస్తుంది, ఇవన్నీ కొంచెమే రాసింది. కానీ కొత్త నిబంధన పౌలు మొత్తం చెప్పిన వాక్యములు ఏంటంటే, కొత్త నిబంధన వాక్యం అంతా దేనికోసం ఉందంటే మన పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పడానికి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలి, యేసుప్రభు నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు అంటే నీ పాపములు క్షమింపబడ్డాయి కాబట్టి. హల్లెలూయా. ఎంతమంది పాపములు క్షమింపబడ్డాయి ఇక్కడ? ఇందుకోసం నువ్వు యేసుప్రభు దగ్గరికి రావాలి. ఇందుకోసం ఇది ఎందుకంటే పాపం అనేది మెయిన్ థింగ్, తెలుసా, రూట్ కాజ్. ఇప్పుడు మనకి ఈ అప్పుల బాధలు, ఈ పిల్లల బాధలు కానీ, లేకపోతే ఏమన్నా భార్యాభర్తల బాధలు కానీ, లేకపోతే ఏదన్నా మనకి అనారోగ్య బాధలు కానీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఆదాము పండు తిన్నాడు కాబట్టి, ఆ పాపము లోకంలోకి వచ్చింది కాబట్టి, ఈ పాపము వల్లనే మనందరికీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటా ఉన్నాయి. ఒక బెల్లం పెట్టి ఇక్కడ పెట్టినామనుకో, ఏమొస్తాయి అన్నీ ఇక్కడికి, అందరికి తెలిసింది. హల్లెలూయా. నువ్వు చీమలు వచ్చినప్పుడు ఒక్కొక్క చీమను కొడతా ఉంటే ఏమవుతుంది, ఆగిపోతాయా? వస్తూనే ఉంటాయి.
ఇంట్లోకి దోమలు నైట్ కాగానే ఏమొస్తాయి వచ్చి గుయ్ అని చెప్పి మన చెవు దగ్గర తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క దోమను చంపుతూ ఉండు, ఆగుతాయా? ఆగాలంటే ఏం చేయాలి? డోర్లు, కిటికీలు, అది ఆన్సర్. ఇప్పుడు ఇక చీమలన్నీ వస్తున్నాయి అంటే నువ్వేం చేయాలి? బెల్లం తీసేయాలి. ఈ చీమలు సావు సావు సావు, దీన్ని కొడితే ఇంకో దానికి భయం అవుతుంది అంటే ఆగుతాయి అవి? నువ్వు కొడితే 100 కొట్టు, నేను 200 వస్తా అంటాయి. అంటే రూటెడ్ ఉంది. అసలైన కారణం ఏంది? ఇడా బెల్లం. దోమలు రావడానికి కారణం ఏంది? అందుకోసం నైట్ ఏం చేయండి మీరు? డోర్స్ వేసుకోండి. మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి కారణం ఏంటంటే ఈ పాపము అనేది ఒకటి ఆదం వల్ల ఈ లోకంకి వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తాం తెలుసా? ఈ పాపంను వదిలేస్తాము, ఈ చీమల్ని కొట్టుకుంటుంటాం. నా రోగం ఎప్పుడు అవుతుంది, నా వ్యాధి ఎప్పుడు అవుతుంది, నా బాధలు ఎప్పుడు అవుతాయి, ఈ చీమల్ని కొట్టుకుంటే ఏమన్నా ఉందా? పౌలు అందుకోసమే ఇదే చెప్పిండు. ఏమని చెప్పిండంటే విశ్వాసము, మనం నీతిమంతులం అవ్వడానికి విశ్వాసం ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ పాపములన్నీ పోయినాయి, ఇది నమ్మడం. పాత నిబంధనలో ఇది లేదు, కానీ కొత్త నిబంధనలోకి వచ్చింది ఏంటంటే ఈ కృప అనేది ఒకటి వచ్చింది. ఈ కృప వల్ల మనకి నిరంతరం పాప క్షమాపణ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మనము అద్భుతాల కోసం, ఆశ్చర్యకార్యాల కోసం వచ్చినామంటే యేసుప్రభులో నిలవలేరు ఎక్కువ. అద్భుతంల కోసం వచ్చినోడు అద్భుతంల కోసమే సంఘంకి వచ్చి, అద్భుతంల కోసమే యేసుప్రభు దగ్గరకు వచ్చి, అద్భుతంల కోసమే వాక్యం విని, అద్భుతంల కోసమే ఇవన్నీ చేసిరు అనుకో, వాళ్ళు సంఘంలో ఉండలేరు. ఆదంని దేవుడు చేసినప్పుడు ఆదంకి ఏమన్నా అద్భుతం అవసరమా? ఆయనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేవు. దేవుడు ఏం చేసిండు? ఆయనతోని రోజు వచ్చి మాట్లాడుకుంటా తిరిగిండు ఆయనతోని మొత్తం. దేవునికి అది కావాలి, మనతో రిలేషన్షిప్ కావాలి. ఏం కావాలి? రిలేషన్షిప్ కావాలి మనతోని. మనం ఆ రిలేషన్షిప్ మనకు అవసరం లేదు, మనకి ఎప్పుడు అద్భుతాలే కావాలి. హల్లెలూయా. అబ్రహాంని చూసుకుంటే మనం అబ్రహాంని చూసుకుంటే అబ్రహాం జీవితంలో ఏ అద్భుతంలో జరిగాయి ఎక్కువ? ఒకసారి 100 సంవత్సరాలకు పిల్లలు పుడతారు, కానీ దానికంటే ముందు అబ్రహాం జీవితంలో ఏం అద్భుతం జరగదు. అబ్రహాంని దేవుడు అంటాడు, ఓ అబ్రహామా ఇంటి నుంచి బయటికి రా అనగానే అబ్రహాం ఇంటి నుంచి అన్నీ వదిలేసుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఆయన ఆస్తి, తల్లిదండ్రులు అందరిని వదిలేసుకొని బయటికి వెళ్తాడు. ఏం అద్భుతాలు చూడాడు, కానీ యేసుప్రభువుని విశ్వసించిండు, ఆ దేవునితో నడిచిండు, సహవాసం చేసిండు. హల్లెలూయా. కానీ అందుకోసమే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యిండు. ఎన్ని శ్రమలు వచ్చినా జయించుకుంటూ వెళ్ళిపోయాడు. శ్రమల గురించి పట్టించుకోలేనే దేవుని చేయి పట్టుకుంటూ నడుచుకుంటూ పోయాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసిరు తెలుసా? వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతం చూసిరు. ఒక రోజు చూస్తే ఎర్ర సముద్రం పాయలేదు, ఒక రోజు చూస్తే మన్నా కురిసింది, ఇంకో రోజు చూస్తే ఆ పాములు కాటేసినాక విడుదల స్వస్థతలు వచ్చేసినాయి, చనిపోయేటోళ్ళు లేచిరు. ఇట్లాంటి ఎన్నో అద్భుతాలు, 10 తెగుళ్ళు, ఆకాశం నుంచి అది ఇది ఎన్నో తెగుళ్ళు, ఎన్నో అద్భుతములు చూసిన ఇజ్రాయెల్ ప్రజలు మాత్రము పడిపోయినరు. అబ్రహాం మాత్రము అద్భుతాలు ఆయన జీవితంలో ఎక్కువ జరగలేదు, కానీ ఆయనే దేవునితో నడిచిండు. ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు, మనందరికీ తండ్రి అయ్యాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుడు మనల్ని పరలోకానికి వెళ్ళాక మనకు అద్భుతాలు అవసరం లేదు. మన విశ్వాసము మన పాపములు పోయినాయి అనే తెలుసుకోవాలి. హల్లెలూయా. అద్భుతాల కోసం ఎక్కువ ప్రాకులు ఆడొద్దు మనం. యేసుప్రభు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే శరీరం హింసించు వారి కోసం కాదు, కానీ ఆత్మను నశింపజేయ వాని గురించి భయపడుడి అని ఉంటాడు. హల్లెలూయా. మనం శరీరం గురించి, ఈ లోకం, ఈ విషయాల గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. సైతాన్ ఏం చేస్తుందంటే ఈ పాపం అనే థాట్ మనకు తీసుకురాదు. మనం పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా, ఇది ఎక్కువ పట్టించుకోం. మనం పాపులమా, పరిశుద్ధులమా, యేసుప్రభుని నమ్ముకుంటే నిజంగా మన పాపం, ఇది ఎక్కువ ఆలోచించనీయదు. సైతాన్ ఏం చేస్తుందంటే నీకు అప్పులు ఉన్నాయి, యేసునామంలో అప్పులు పోవాలి, ఇదే ఉంటుంది. 40 రోజులు మెడిటేషన్ చేస్తాం, దేవా నా అప్పులు పోవాలి, దేవా నాకు అనారోగ్యం పోవాలి, దేవా నాకు మంచి ఆరోగ్యం రావాలి, 40 రోజులు మెడిటేషన్, 40 రోజులు ఫాస్టింగ్. ఇవన్నీ ఎందుకు చేస్తాం అంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కోసమే. అస్సలైన ప్రాబ్లమ్ని మనం బెల్లంని వదిలేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పాపం అనేది సీరియస్ థింగ్, పాపం అనేది ముఖ్యమైన విషయం. ఇక్కడ మనుషులు ఏం చేస్తారంటే పాపం ఇష్టం వచ్చినట్టు చేస్తారు, కానీ అద్భుతాలు జరగాలని కోరుకుంటారు. పాపంని అసలు పట్టించుకోరు. యేసు రక్తంలో నీ పాపాలు ప్రతి ఒక్కటి క్షమింపబడ్డాయి, ఇది నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇదే బైబిల్ మొత్తము, ఈ కొత్త నిబంధన మొత్తం ఇదే చెప్తుంది. నీ పాపంలన్నీ కడగబడ్డాయి, నీ పాపం, నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావు. ఖచ్చితంగా మనం యేసుప్రభు నమ్ముకుంటే ఖచ్చితంగా మనకు అద్భుతం జరుగుతుందని ఎట్లయితే నమ్ముతారో, యేసుప్రభు నమ్ముకుంటే ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్తా అని చెప్పలేరు కొందరు. ఎందుకంటే వాళ్ళ పాపములు క్షమింపబడ్డాయని వాళ్ళకి నమ్మకం లేదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తా అని చెప్పగలుగుతారు? ఖచ్చితంగా వెళ్తారా?
రేపు ఈరోజు బయటికి వెళ్ళాక ఏమైనా పాపం తలంపులు పాపం చేయరా మీరు? చేస్తారా చేయరా? మళ్ళీ ఎట్లా చెప్తుర్రు? క్షమాపణ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా కానీ నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తా అనే విశ్వాసం గురించే కొత్త నిబంధన మొత్తం రాసింది. హల్లెలూయా. కొత్త నిబంధన మొత్తం ఇదే చెప్తుంది. ఏంటంటే ఏది ఏమైనా కానీ నువ్వు ఎన్ని పాపాలు నువ్వు చేసినా కానీ అవన్నీ క్షమింపబడతాయి. నీ ఫ్యూచర్లో కూడా నీకు క్షమాపణ ఉంది. హల్లెలూయా. నీకు ఖచ్చితంగా పరలోకం ఉంది. ఇది తెలుసుకోవడానికి మనం ఈ జీవితం బతుకుతున్నాం. హల్లెలూయా. నేను పాపం చేస్తే ఎట్లా, నేను దాగుతే ఎట్లా, నేను అట్లా చేస్తే ఎట్లా, నేను ఇట్లా చేస్తే ఎట్లా, వాటి గురించి ఆలోచించకండి. హల్లెలూయా. అవి నీ తలంపులు ఉండొద్దు. నేను పరలోకానికి వెళ్తా, ఏది ఏమైనా నేను పరలోకానికి వెళ్తా అంటే బంటి బ్రదర్ నేను పాపం చేయొచ్చు, నేను పాపం చేయమని చెప్తలేను. నువ్వు పాపం చేసి కానీ పరలోకానికి వెళ్తామని చెప్తున్నాను. అదే కృప అని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం ఏం చేస్తున్నట్టు ఈ లోకంలో ఉన్న వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం. నాకు అద్భుతం జరగాలి, వచ్చినప్పుడల్లా అద్భుతం. మీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. హల్లెలూయా. శ్రమ వస్తే అందరికంటే ఫస్ట్ మనమే ఉంటాం సంఘంలో. శ్రమ వస్తే 40 రోజుల ఫాస్టింగ్ స్టార్ట్ అవుతుంది, 7 రోజుల ఫాస్టింగ్ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఇది కాదు దేవుడు ఇచ్చింది మనకి, ఇది కూడా ఇచ్చిండు. ఇదే మెయిన్ కాదు. హల్లెలూయా. ఒకసారి ఏమవుతుందంటే యేసుప్రభు ఆ స్టోరీ ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్తలు రాసి ఉంటుంది. యేసుప్రభు అంటే ఒక ఇంట్లో ఉన్నాడు, ఒక దగ్గర ఉన్నాడంట. అంత వాక్యం చెప్తుండంట. వాక్యం చెప్తుంటే ఇదిగో జనులు నలుగురు అని మిగతా దాంట్లో ఉంటుంది. నలుగురు అంట. ఒక ఆయనకు పక్షవాయం అంటే పారాలసిస్, కాళ్ళు చేతులు పనిచేయవు. ఒక కాళ్ళు చేతులు పనిచేయడం అని తీసుకొచ్చినట్ట. యేసుప్రభు ఇట్లనే ఒక దగ్గర వాక్యం చెప్తున్నట్ట. లోపలికి రావడానికి కూడా ప్లేస్ లేదంట, అంతమంది నిండిపోయారంట. అట్లయితే ట్రై చేస్తారంట కానీ వాళ్ళకి ప్లేస్ లేదంట. నలుగురు ఎత్తుకొని వస్తారు. ఏం చేయాలో తెలియక గోడెక్కిర్రంట. ఈ రేకులు తీసేసిరంట. ఏం చేసిర్రు? రేకులు తీసేసిరంట. ఎంత విశ్వాసం కదా వాళ్ళకి. అరే పక్క జర్రా అంటే ఆడు కూడా నేనెందుకు తిరుగుతా, నేను యేసుప్రభు వాక్యం వింటా అంటుడు. వీడేం చేసిండు? గోడెక్కిండు. ఆ మంచం వేసుకొని గోడెక్కిండు. ఎక్కి ఆ రేకులు తీసేసి పైనుంచి దించిరంట. ఆయన ఎద్దకు తీసుకొని వచ్చి ఏసు మంచం పట్టి అని ఒకటి తీసుకొని వచ్చి ఏసు వారి విశ్వాసం ఏం చూసిండు? యేసు ప్రభు వాళ్ళ క్రియలు చూసిండు. ఇవన్నీ చూసిండా? ఏం చూసిండు? విశ్వాసం. దేవుడు ఎప్పుడైనా విశ్వాసమే చేస్తాడు. నీకు విశ్వాసం ఉంటే నీ పాపములు క్షమింపబడ్డట్టే. కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉండవని. హల్లెలూయా. ఎవరు విశ్వాసం చూసిండు అంటే ఈ మంచంలో అనుకున్న పక్షవాయం అని విశ్వాసం చూడలే దేవుడు. ఎవరు విశ్వాసం చూసిండు? ఆ నలుగురు విశ్వాసం చూసిండు. హల్లెలూయా. దేవుడి దగ్గరికి నువ్వు ఎవరినైనా తీసుకురా, మీ ఫ్రెండ్స్ని, మీ ఊళ్ళని, మీ చుట్టాలని, అరే వచ్చి కూర్చోరా అని చెప్పు. అంతే. వాళ్ళకి నమ్మిన విశ్వాసం ఉందో లేదో అది సెకండరీ, పక్కన పెట్టేసేయండి. ఈ నలుగురు తీసుకొని వచ్చిర్రు విశ్వాసం. వాళ్ళ విశ్వాసంతో యేసు ప్రభు ఈయన పాపాలకు అడిగేసాడు. హల్లెలూయా. అందుకోసమే ఎవరన్నా మీ ఊళ్ళు ఉన్నారనుకో, అరే వచ్చి కూర్చోరా చర్చిలకి, ఎందుకంటే వాళ్ళ పాపాలు క్షమింపబడతాయి. ఇక్కడ ఎవరు నమ్మిర్రు, విశ్వసించిర్రు? ఆ నలుగురు. ఆ రోగం ఏ పాపంతో వచ్చిందో ఆ పాపం దేవుడు ఏమంటాడంటే క్షమించేసిన. హల్లెలూయా. యేసు ప్రభు మ్యాజిక్ అట్లనే ఉంటుంది. ఒకవేళ వాడంతలో వాడు రాలేదా, వాడిని ఎవరన్నా తీసుకొచ్చిరనుకో, వాని పాపాలు దేవుడు మన విశ్వాసం చూసి క్షమిస్తాడంట. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వస్తే క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. ఒక పట్టుబడ్డ స్త్రీని యూదులు పరిసయ్యులు కోపంతో తీసుకొచ్చి అక్కడ వేస్తారు యేసు ప్రభు దగ్గరికి. ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలనా. ఆమె యేసుప్రభుని చూసి దేవా నన్ను క్షమించు అనదు. కానీ యేసుప్రభు ఆమెను చూసి, యేసుప్రభు దగ్గరకు వచ్చింది కాబట్టి యేసుప్రభు ఆమెను చూసి, వాళ్ళు కోపంలో తీసుకొస్తారు కానీ యేసుప్రభు ఆమెను చూసి అంటాడు నీ పాపములు క్షమింపబడ్డాయి అంటాడు. ఆమె ఏం క్షమాపణ అడగదు. హల్లెలూయా. యేసుప్రభు దగ్గరకు వస్తే చాలు ఆయన క్షమించడానికి రెడీగా ఉంటా ఉంటాడు. హల్లెలూయా. ఇది ఆయన గుణం, ఇది ఆయన కృప. ఇది హల్లెలూయా. ఆయన దగ్గరికి రావడం చాలు పాపాలు పోతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే ఆయన ఆ వచనంలో చూస్తే మనము యేసు వారి విశ్వాసం కుమారుడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవాడితో చెప్పినట్ట. వీడు పక్షవాయు గలవాయుడు. ఇప్పుడు వీనికి ఏం చెప్పిండు యేసు ప్రభు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఈ పక్షవానికి ఏం కావాలి ఇప్పుడు? స్వస్థత కావాలి. నీ పాపములు క్షమింపబడి ఉన్నావంటే వాడు ఏమంటాడు? ఇట్లా అంటే నేను యేసు ప్రభుని అంటాను, నేను నీకు కూడా చెప్తా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని. చెప్పడంలో ఏముంది?
నిజంగా ఏమన్నా పాపములకు క్షమింపబడి అంటే తెలుస్తుందా? పాపములు జుర్రు అని ఏదైనా పోయినట్టు బ్లాక్ అంతా వైట్ అయినట్టు తెలుస్తుందా? తెలియదు కదా. చెప్పి ఈజీగా ఉంది మాటలు. యేసుప్రభు అన్నాడు, నీ పాపములకు క్షమింపబడి ఉన్నవి. ఎందుకు వచ్చిండు? యేసుప్రభు ఏమంటుండు? అప్పుడు వాళ్ళు ఏమన్నారో చూద్దాం. ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయించున్నాడు తమలో తాము అనుకోనగా. హల్లెలూయా. ఎందుకు అనుకోరు తెలుసా దేవదూషణ చేసిరని? ఇంకో వేరే లూక్లు ఉంటుంది. శాస్త్ర పరిచయులు దేవదూషణ చేయించిన ఇతడు వాడు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. హల్లెలూయా. మనకి రోగాలు స్వస్థత కావాలంటే, విడుదల రావాలంటే, రోగం పోవాలన్నా, అనారోగ్యం నుంచి విడుదల కావాలన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మన కడుపును వస్తుందంటే జీలకర్ర తీసుకొని బుక్కుతే చాలు, కొంచెం సెట్ అవుతుంది. హల్లెలూయా. నా కడుపును వస్తే అదే చేస్తున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిగా అవుతుంది. ఒక్కొక్కసారి కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కొందరు దగ్గరికి వెళ్తే విషయం అన్నాడంటే మంచిగా అవుతుండొచ్చేమో, ఓకే, అద్భుతాలు జరుగుతుండొచ్చేమో. కానీ పాపాలు క్షమించాలంటే ఓన్ దగ్గర అవుతుందా? మనుషులందరూ ఈ చిన్న చిన్న వాటి కోసం ఊరుకుతారు. వాడు అట్లా చేస్తాడు, వాడు ఇక్కడ పోతే అక్కడ చేస్తాడు, నేను వీని నమ్ముకుంటే అట్లా చేస్తాడు. కానీ ఎవ్వరికి కూడా పాపాలు క్షమించే అధికారం లేదు. హల్లెలూయా. లోకంలో మనుషులు ఎత్తుకుతున్న ప్రతి ఒక్కరు ఎవరైతున్నారో వాళ్ళు ఎవ్వరికి కూడా పాపాలు క్షమించే అధికారము లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తుకు మాత్రమే ఆ అధికారం ఉంది. ఎందుకంటే పాపాలు క్షమించేది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. లోకమంతా దేన్నో ఆరాధిస్తుంది, దేన్నో వెతుకుతుంది. ఎందుకు తెలుసా? ఏదో మంచిగా అవుతుందని. నా అప్పు పోతుంది, నా బాధలు పోతాయేమో చెప్పలేం, నాకు దయ్యం పోతాయేమో. కానీ అవన్నీ చేస్తారేమో, ఆ శక్తుల వల్ల అయితే ఏమో. కానీ పాపాలు తీసేయాలంటే, నువ్వు పరలోకంకి వెళ్ళాలంటే యేసుక్రీస్తు తప్ప వేరే మార్గం లేదు. హల్లెలూయా. యేసు రక్తంలోనే పాపాలన్నీ కడగబడతాయి. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినావు, నీ పాపాలన్నీ కడగబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులందరూ అటురుకుతురు, మనం ఇటురుకుదాం. నిజమైన దేవుని దగ్గరికి వచ్చినాం మనం, పాపాలు క్షమించే దేవుని దగ్గర. అప్పుడు మత్తయిలో ఉంటుంది, యేసు వారి తలంపులు గ్రహించి మీరు ఎందుకు మీ హృదయంలో దురాలోచన చేయించినారు? నీ పాపములు క్షమింపడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? ఏది ఈజీ? నీ పాపములు నేను ఇప్పుడు వీని దగ్గరకు వచ్చిన వీడి పక్షవాయువు, నేను వీనితోని అరే నీ పాపాలు క్షమింపబడ్డాయి అని చెప్పడం ఈజీయా? లేచి నడువురా అని చెప్పడం ఈజీయా? ఎందుకు? పాపాలు క్షమింపబడ్డాయి అంటే ప్రూఫ్ ఉండదు. లేచి నడువు అంటే నడవకపోతే ఆగమైపోతా. హల్లెలూయా. ఆత్మీయ లోకంలో చూసుకుంటే పాపాలు క్షమింపబడ్డాయని చెప్పడమే కష్టం. ఎందుకంటే నాకు శక్తి, నేను దేవుడు అయితే తప్ప నాకు శక్తి ఉండదు పాపాలు క్షమించడం. ఒకవేళ వీని పాపాలు నిజంగా క్షమిస్తే వాడు అప్పుడే లేచి కూర్చుంటాడు, అంటే నడుస్తాడు, ఆల్రెడీ కూర్చొని ఉండు. హల్లెలూయా. లేచి నడుస్తాడు. అప్పుడు తర్వాత ఏమైంది తెలుసా? యేసుప్రభు ఆయనను పాపములు క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అంటే యేసుక్రీస్తుకి అధికారం కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని చెప్పి ఆయన పక్షవాయువు గల వారిని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా. యేసుప్రభు వాని పాపాలే క్షమించలేదు, వాడిని లేపి ఇంటికి అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు ఒక్కడే మన పాపములన్నీ క్షమించగలుగుతాడు. ఈ లోకంలో ఎక్కడెళ్ళినా కానీ మనకు పాపక్షమాపణ లేదు. మన పాపక్షమాపణ మళ్ళీ పాత పాపములకనే కాదు, అదే చెప్తున్నాను. నా పాత పాపంలో క్షమింపబడే అని కాదు, నీ ఫర్ ఎవర్ అంటే నీ జీవితాంతం పాపంలో క్షమాపణ ఉంది. హల్లెలూయా. లాస్ట్ టైం నేను ఆల్రెడీ చెప్పిన, ధర్మశాస్త్రం ఎట్లాంటిది అంటే పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ లాంటిది. పోస్ట్ పెయిడ్ అంటే ఏంది? మనం మాట్లాడతాం, ఫస్ట్ మాట్లాడి తర్వాత లాస్ట్కి బిల్ పే చేస్తాం. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఏంటంటే పోస్ట్ పెయిడ్. వీళ్ళందరూ పాపంలో చేసుకుంటూ వచ్చి యేసుప్రభు వారికి పాపంలో చేసుకుంటారు. యేసుప్రభు వచ్చి ఆ పేమెంట్ అంతా తీసేసిండు. మనకి ఎట్లా అంటే ప్రీపెయిడ్, అంటే మన పాపంలకు ముందే యేసుప్రభు రక్తం కాచిండు. వాళ్ళకి మనకు ఒకటేసారి ఒకటే బలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన హెబ్రీలకు రాసిన పత్రికలో. హల్లెలూయా. ఒకటేసారి ప్రీపెయిడ్ రీఛార్జ్ అయిపోయింది. కృప నీ పాపంలోకి ప్రీపెయిడ్ అయిపోయింది. అంటే పాపంలో చేసుకుంటూ ఉండాలన్నా, ఇప్పటి నుంచి నేను ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉండాలన్నా? కాదు, అట్లా కాదు. హల్లెలూయా. ఇది ఎందుకు ఇట్లా ప్రీపెయిడ్ ఉందంటే నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావని నీకు విశ్వాసం ఉండడానికి. హల్లెలూయా. యోహాను సువార్తలో అదే రాసి ఉంటుంది, దేవుని కుమారు నామందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని. కొంచెం జీవమా నిత్య జీవమా? యేసుప్రభుని నమ్ముకుంటే కొంచెం జీవమా? నిత్య జీవం అంటే ఎంతసేపు, ఎన్ని రోజులు? నిత్యము. హల్లెలూయా.
నిత్య జీవం అంటే నీకు ఇక చనిపోవు, అంటే నువ్వు ఇక పాపం నీకు శిక్ష రాదు. పాపం ఉంటుంది, మరణం ఉంటుంది. జీవం ఉందంటే అక్కడ దేవుని కృప ఉన్నట్టు, నువ్వు నీతిమంతుడు అన్నట్టు. హల్లెలూయా. నిత్య నీతి నీకుంది, నిత్య కృప నీకుంది, నిత్య జీవము నీకుంది. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా ఆయన రక్తంలో పాపాలన్నీ కడగబడ్డాయి మీవి. మీ ఫ్యూచర్ పాపాలకు కూడా ఆయన ఆల్రెడీ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసేసి పెట్టేసాను. భయపడకండి పాపం ఇంకా మీకు. అంటే నేను పాపం చేయమని చెప్తలేను, ఇది ఊకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను పాపం చేయమని చెప్తలేను. పాపము చేసినా, పాపంలో పడినా నువ్వు పరలోకానికి వెళ్తావని చెప్తున్నాను. ఒకవేళ ఏమంటారు, బై ఛాన్స్ పాపంలో పడితే మన పాపాలని క్షమిపడ్డాయా లేదా? లోకమంతా ఎత్తుకుతూ ఉంది ఈ క్షమాపణ కోసం, కానీ దొరకలేదు. ఒక సాక్ష్యం చెప్తా. ఒక ఆయన పేరు గులాం మసీ నామం. ఆయన పేరేంది? గులాం మసీ నామం. గులాం అంటే సేవకుడు, మసీ అంటే యేసు ప్రభు, మెస్సయ్య అని అర్థమైనది. గులాం మసీ, యేసు సేవకుడు అని ఆయన పేరు. హల్లెలూయా. ఆయన ఏంటంటే 1947లో మనకి ఏమొచ్చింది? 1947లో ఏమొచ్చింది? స్వాతంత్రం. బ్రిటిష్ నుంచి మనకి స్వాతంత్రం వచ్చిందిగా. అట్లాంటి టైంలో, ఆ టైంలో భారతదేశంలో ఎన్ని ఘోరాలు జరిగినాయి అంటే మనం అసలు చెప్పుకోలేం. అసలు ఆ డేస్ని, ఆ స్వాతంత్రం వచ్చేటప్పుడు రెడ్ లైన్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. అట్లాంటి టైమ్స్లో ఎన్ని ఘోరాలు జరిగినాయి అంటే ఈ ఈ ఈ మసీ నామం, ఈయన గులాం మసీ నామం, ఈయనే టెర్రరిస్ట్. ఈయనే ఎంతమంది మన ఇండియన్స్ని చంపిండంటే, ఎంతమంది భారతదేశంలో ఉన్న వాళ్ళు చంపిండంటే, ఎంతోమందిని చంపుకుంటూ తిరిగిండంట. ఆయన వాళ్ళ దేవుని కోసం చేస్తున్నా అని చెప్పి ఎంతోమందిని చంపుకుంటూ ఎట్లా చంపేదంటే, ఎట్లా నరవధ చేసిండంటే, ఎంత పాపి అంటే, ఎంత మూర్ఖుడు అంట ఆయన. మనుషులనంట ఒక గ్రామానికి ఒక గ్రూప్ అంతా, ఈయన గ్రూప్ హెడ్ అంట, గ్రూప్ అంతా వేసుకొని వెళ్ళేదంట. వేసుకొని వెళ్ళి ఆ ఇల్లన్నీ కాల్చేదంట, డోర్స్ వేసేదంట. ఫస్టే డోర్స్ వేసి ఇల్లంతా కాల్చేదంట. ఏది ఎట్లా కాలుస్తారో తెలియదు, దేంతోనో అట్లా కాల్చి మంట వేసి ఆ పెట్రోల్ వస్తారు ఎట్లనో వాళ్ళ ఇల్లన్నీ కాల్చేసి, ఎవరైనా బయటికి వచ్చిన వాళ్ళని కాలుస్తామని చెప్పి గన్ను పట్టుకొని రెడీగా ఉండేదంట వీళ్ళు. ఎవరన్నా బై మిస్టేక్ తప్పించుకొని వచ్చిరనుకో, ఆ ఇల్లులు కాలుతూ ఉంటే బై మిస్టేక్ ఎవరైనా తప్పించుకొని వచ్చిరనుకో, వాళ్ళని కాలుస్తామని చెప్పి కాల్చేదంట. రోజు వెళ్ళేదంట, చంపి వచ్చేదంట. రాగానే వీళ్ళ గురువులు వీళ్ళని మెచ్చుకునేదంట. అరే మంచి పని చేసినావు, నీకు దేవుని ఆశీర్వాదం ఉంటుందని. చిన్న చిన్న పిల్లల్ని కూడా నరకేదంట, చిన్న పిల్లల్ని కూడా కాల్చేదంట. ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, ఏడికెళ్ళా చంపడం. ఈ టెర్రరిస్టులు ఆయన ఏం చేసిందంటే, ఈ చంపు కూడా తిరిగి ఒకసారి ఏమైందంటే, ఒక రోజు అట్లనే ఒక ఊరిని వెళ్ళి కాల్చిందంట. కాల్చితే ఆ ఊర్లోకి వెళ్ళి ఒక ఆమె ఎట్లా తప్పించుకుందో తెలియదు, డోర్ ఎట్లా బ్రేక్ చేసుకొని వచ్చిందో తెలియదు. ఆమె డోర్ బ్రేక్ చేసుకుని ఒక చిన్న పాపను ఎత్తుకొని ఈయనకు ఎదురుగా కాలుకుంటూ వస్తుందంట. ఒక ఆమె మాత్రం కాలుకుంటూ వస్తుందంట. వస్తూ ఉంటే ఆమెను చూసిండంట, ఆమెను కాలుస్తాం అనుకున్నంట. కానీ ఆయనకు అనిపించిందంట, అరే బుల్లెట్ వేస్ట్ చేయడం ఎందుకు, ఆల్రెడీ ఆమె కాలిపోతుంది. వచ్చినప్పుడు ఒక తల మీద గన్నుతో కొట్టినంట, కింద పడి గాలి చచ్చిపోతుంది అని చెప్పి అనుకుని ఆమె ఉరికొస్తే గన్ను తిప్పిని రెడీగా ఉన్నాడంట కొడదామని. ఆ ఉరికొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడ్డదంట. పడి, ఇగో ఈ చిన్న పిల్లని చూడు కాలిపోతుంది, తొందరగా చంపేసేయి. ఎందుకంటే ఈమెని నీ దేవుడు చేయలేదా, ఈమె నీ దేవుని కుమార్తె కాదా, వేరే దేవుళ్ళు ఎవరైనా చేసిరా ఏమని అని ఏమేమో క్వశ్చన్లు అడిగిందంట. అడగంగానే నీకు పిల్లలు లేరా, ఈమె నీ కూతురు లాంటిది కాదా అని చెప్పి ఏమేమో క్వశ్చన్లు అడిగే వారికి అప్పుడు ఆయనకి రియలైజేషన్ వచ్చిందంట. ఆమె దగ్గర ఉండి, ఆమె ఆల్రెడీ చనిపోయే స్టేజ్లో ఉంటే ఆమె దగ్గర ఉండి క్షమించమని చెప్పి అక్కడ గన్ను వాడేసి, ఎంతో టెర్రరిస్టులు కొన్ని సంవత్సరాలు ఎంతోమందిని ఉత్తేజపరిచిన ఆయనే, ఆ గులాం మసీ నామం అన్నట్టు ఆయన అక్కడి నుంచి వచ్చేసిందంట. 7 స్కూటీ వెళ్ళిపోతున్నంట. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళిరంట. ఎవరైతే వాళ్ళు ఈ టెర్రరిస్టులు ఎవరైతే చంపమని చెప్పారో వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి, నేను ఎన్నో పాపాలు చేసినా, నాకు లోపలంతా బాధ కలుగుతుంది, నాకు ఇప్పుడు ఏదన్నా ఒక ఆన్సర్ చూపెట్టు అంటే వాళ్ళు అన్నారంట, అట్లేం లేదు, ఆన్సర్ చెప్పుడు ఏం లేదు, నువ్వు సచ్చినాక పరలోకానికి పోతావా నరకానికి పోతావా పైన డిసైడ్ అవుతుంది. పైకి వెళ్ళాక ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ తీస్తారు, ఏం చేస్తారు, ఆ బుక్ ఓపెన్ చేస్తారు. వీడి పాపం ఇట్లాంటి పాపాలు చేస్తారా మీరు? ఏం పాపం చేసినావు నువ్వు, ఏంది ఇట్లా నా చేస్తే నువ్వు పాపం, నరకానికి పో. పైకి వెళ్ళాక డిసైడ్ అవుతుంది. ఇది విన్నారా మీరు కూడా? వినలేదా? నేను కూడా విన్నా చిన్నప్పుడు. నాకు చిన్నప్పుడు నేను అనుకునేది ఏంటంటే, నేను పరలోకానికి వెళ్ళాలంటే పైకి వెళ్ళాకనే తెలియాలి, అప్పుడు వరకు నేను కష్టపడాలి. బైబిల్ అది చెప్పిందా? ఇక్కడ నీకు తెలియాలి
నువ్వు పరలోకానికి వెళ్తావని. అట్లయితే ఈ గులాం మసీ నామం ఈయన ఏం చేసిండంటే, అరే ఏంది ఇదంతా, ఇంతమందిని చంపిన నేను ఖచ్చితంగా నరకానికి పోతా, నన్ను రక్షించేటోడు లేడా, ఇన్ని పాపాలు చేసినా నాకు లోపలంతా బాధ కలుగుతుందని చెప్పి ఆ టెర్రరిస్ట్ వదిలేసి ఇంటికి వెళ్ళినట్ట. ఇంటికి వెళ్తే కూడా నిద్ర వస్తలేదంట, అన్నం తింటలేడంట, పిచ్చోన్లాగా అయిపోయి రోడ్ల మీద తిరుగుతుండంట, ఎవ్వరినతో మాట్లాడతలేరంట. అందరి దగ్గరికి వెళ్ళి ఒకటే అడుగుతున్నాడు, నా పాపాలు ఎట్లా క్షమింపబడతాయి. ఆయనకి ఏం క్వశ్చన్ ఉంది ఇప్పుడు, పాపాలు ఎట్లా క్షమింపబడతాయి, అందరిని వెళ్ళి అడుగుతున్నట్టు ఎవ్వరు ఆన్సర్ చెప్తలేరంట. ఇక మొత్తం దేశం అంతా తిరుగుతూ ఉంటే ఒక రోజు ఏమైందంటే, మార్నింగ్ 3 o'clock 4 o'clock ఆయన ఒక దగ్గర పనుకొని ఉన్నాడంట. ఒక రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి కదా, వెయిటింగ్ హాల్స్, ఆ వెయిటింగ్ హాల్లో పనుకొని ఉన్నప్పుడు ఆయన అనుకుంటున్నట్ట, రోజు ప్రార్థన చేసినట్టే ఆయన ఆ రోజు అనుకుంటున్నట్ట. ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నో తెలియదు, కానీ దేవుని అడుగుతున్నట్ట, ఓ దేవా నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వు నా పాపములు క్షమించు, నేను ఇది తట్టుకోలేకపోతున్నా ఈ వేదనని, నేను ఎంతోమందిని చంపుతున్నా, వాళ్ళు నా కళ్ళ ముంగట నాకు వాళ్ళు కనపడుతున్నారు, వాళ్ళని ఇట్లా హింసించి నేను చంపిన. ఆ టైంలో జరిగిన ఏమంటారు పాపము ఘోరంగా మన ఇండియాలో జరిగింది. ఎంత క్రూరంగా బిహేవ్ చేసినంటే టెర్రరిస్టులు, అవన్నీ మన చెప్తే భయం అవుతుంది కూడా, మస్తు బాధ అనిపిస్తుంది. 1947 అట్లాంటి టైంలో ఈ భారతదేశం ఎంతో హింసించారు. అట్లాంటి ఆయన లీడరు, ఆయన ఏడుస్తూ ఉంటే ఆయన పనుకొని అంటా ఉండంట. అప్పుడు ఒక చెయ్యి ఆయన వచ్చి తాకిందంట. ఆయనకు ఒక మాట వినపడ్డదంట. ఎవరో వెనకాల నుంచి చెప్పినట్టు, నా కృప నీకు చాలును అని. హల్లెలూయా. ఏమని వచ్చింది, నా కృప నీకు చాలును. ఆయనకు తెలియదు యేసుప్రభు అని, ఆయనకు తెలియదు ఇది బైబిల్ వాక్యం అని. ఆయన అడిగిండు క్షమాపణని, ఆయన ఒక చెయ్యొచ్చి ముట్టుకుంది, నా కృప నీకు చాలును అనగానే, అప్పుడే ఆయన బాధలో ఉన్న ఆ మాట వినగానే ఒకటేసారి సంతోషం కలిగిందంట. ఒకటేసారి ఏదో ఉత్సాహం, ఏదో ఇక ఆయన చూసి ఇవ్వలేరంట, కానీ ఆయన నోట్లో మాత్రం అదే తిరుగుతున్నట్టు, నా కృపణికి చాలు, నా కృపణికి చాలు, నా కృపణికి చాలు, ఏదో సంతోషం, ఏదో బరువు దిగిపోయినట్టు అనిపించిందంట ఒకటేసారి. ఆ పాప భారం అంతా ఒకటేసారి పోయినట్టు అనిపించిందంట ఆయనకి. ఎందుకంటే ఏ నామంలో రక్షణ ఉంది, ఏ రక్తంలో పాప క్షమాపణ ఉంది, యేసు రక్తంలో. ఆ యేసు ప్రభు వచ్చి తాకే వారికి, నా కృప నీకు చాలు అనే వారికి అయిపోయింది, పాపాలు క్షమింపబడే, నీ స్థానం ఎక్కడ, పరలోకమే. ఆయనకు అర్థమైపోయింది, ఆయనకు సంతోషం స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన సంతోషపడతా ఉంటే, నా కృపణికి చాలును అంటే, అక్కడ ఆ వెయిటింగ్ హాల్లో తూడ్చేట ఆయనను చూసి, నువ్వు క్రిస్టియనా అన్నాడంట. క్రిస్టియన్గా, నేను క్రైస్తవుని కాదు అన్నాడంట. మళ్ళీ ఎందుకు కృప చాలని అంటున్నావు, అది పౌలు రాసిన వాక్యం అంటే, అవునా అంటే అప్పుడు అర్థమైంది, యేసు ప్రభువే దేవుడు, ఆయననే పాపాలు క్షమిస్తాడని చెప్పి. హల్లెలూయా. ఆయన మారిండు. ఆయనకు అప్పుడు అర్థమైంది ఆయన పరలోకంలో ఆయనకు స్థానం ఉందని. ఆయన పాపాలన్నీ దేవుడు క్షమించండి, అంత ఘోర పాపిని కూడా దేవుడు క్షమించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యేసుప్రభుని నమ్ముకుంటూ సేవకునిలాగా మారిండు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చంపుతా అన్నారు, నువ్వు యేసుప్రభుని వదలకపోతే చంపుతా అన్నారు, నువ్వు చంపినా ఏమైనా వేసుకో, నేను యేసుప్రభుని నమ్ముకుంటా అన్నాడు. ఆయన దేవుని సేవ చేసిండు, గొప్ప సేవకునిలాగా మారి అనేకుల్ని రక్షించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎక్కడ దొరికింది ఆయనకి, బయట దొరికిందా? యేసుప్రభులనే దొరికింది. మనం ఈ యేసుప్రభు దగ్గరకు వచ్చి మనం ఈ పాపక్షమాపణ కాకుండా ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. హల్లెలూయా. నీ విశ్వాసం దేని మీద ఉండాలంటే, నువ్వు పొద్దున్న లేవగానే నీ విశ్వాసం దేని మీద ఉండాలంటే, నా పాపములు క్షమింపబడ్డాయి, నేను నీతిమంతుడను. ఇది లేవగానే నువ్వు అనుకోగలగాలి. హల్లెలూయా. ఎందుకంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యూచర్లో పాపాలు చేయాలని కాదు, ఈ వచ్చే వారంలో నువ్వు పాపాలను చేయాలని కాదు. పాపాల గురించి మనకు తెలుసుండొచ్చు, మనం ఏం పాపాలు చేస్తామని. తాగుబోతులకి, తాగేటోళ్ళకి తెలుసు వాళ్ళు తాగుతారని ఖచ్చితంగా, కానీ వాళ్ళకి ఇంకోటి కూడా తెలుసు, ఏంటంటే ఆ తాగు నుంచి నేను విడుదల పొందలేను అనుకుంటారు వాళ్ళు. నాకు బలము లేదు, నాకు శక్తి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకందరం అనుకుంటాం ఏంటంటే, అరే ఇది నాకు తెలుసు, నేను చేస్తాను, కానీ దీని నుంచి విడుదల నాకు రావడం నాకు తెలుస్తలేదు, అర్థమవుతలేదు. నేను ఈ పాపం చేస్తున్నాను, నేను ఈ అబద్ధాలు ఆడుతున్నాను, నేను ఈ కొండాలు చెప్తున్నా, లేకపోతే ఏవైతుంటే మనకు నచ్చే అవన్నీ, అవి చేసినాక మనమే బాధపడతాం, అరే ఎందుకు ఇట్లా చేస్తున్నాను. హల్లెలూయా. అరే నేను యేసుప్రభుని నమ్ముకున్నా, పరిశుద్ధమైన దేవుని నమ్ముకున్నా, ఎందుకు ఇట్లా నేను ఉంటున్నాను మనకే అనిపిస్తుంది. మనం ఈ ఫ్యూచర్లో చూసి మనం అనుకుంటాం, అరే నేను పాపాలు ఎట్లా అని. బైబిల్లో రాసి ఉంటుంది. ఒకసారి జకర్యా చూసుకుంటే, ఒకసారి ఏమవుతుందంటే జకర్యా చూసుకుంటే, అండ్ ద ఏంజిల్ సెడ్, దూతనంట జకర్యాకి దర్శనంలో చెప్తుంది. ఇది 3వ అధ్యాయము. 3వ అధ్యాయం ఏంటంటే యెహోషువ గురించి దేవుడు చెప్తుండే ఏంటంటే, ఫస్ట్ మనకు జరిగేదంటే, ఇతని మైల బట్టలు తీసివేయడానికి ఆజ్ఞాపించి, నేను నీ దేశంను పరిహరించి
ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నానని సెలవిచ్చాను. 3వ అధ్యాయంలో ఏంటంటే మన పాపంలో పోవడం గురించి ఉంటుంది. మైల బట్టలు అంటే యెహోషువకున్న మైల బట్టలు అంటే మన బట్టలు తీసివేయడము, నేను నీ దోషంను పరిహరించి మన పాపంలన్నీ తీసివేయడం గురించి 3వ అధ్యాయం చెప్తుంది. 4వ అధ్యాయంలోకి వెళ్తే 4వ అధ్యాయంలో జెరుబాబేలు అని ఒక అతను ఉంటాడు. ఆయన మందిరం, సొలొమోను ఒక మందిరం కడతాడుగా. ఆ మందిరంని బబులోను రాజ్యం వచ్చి మొత్తం తీసుకుపోతుంది. బబులోను రాజ్యం వచ్చి కూల్చేస్తుంది. బబులోను రాజ్యం దోచుకొని పోతుంది. ఆ బబులోను రాజ్యం తీసుకెళ్ళాక దేవుడు ఏం చేస్తారంటే మళ్ళీ జెరుబాబేలుని పిలిచి ఆ మందిరం కట్టు అంటాడు. యెరూషలేములో మందిరం, సొలొమోను కట్టిన మందిరం కట్టు అన్నప్పుడు ఈ జెరుబాబేల్కి ఏమవుతుందంటే భయం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మందిరం కట్టేటప్పుడు అందరూ ఆయనను చంపాలనుకుంటారు. ఆయనకి డబ్బు ఉండదు. ఆయన ఎంతోమంది ఆయనను చంపాలి, ఆయనకి కట్టనీయకుండా చేయాలని చెప్పి ఎంతోమంది తిడుతూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసిన జెరుబాబేలు భయపడతాడు. అరే నేను ఈ మందిరం కట్టాలంటే నా వల్ల కాదు. మనం కూడా పాపాలు క్షమింపబడ్డాక మనం కూడా అనుకునేది ఏంటంటే నేను ఈ పాపంని జయించలేను. బైబిల్లో రాసి ఉంటుంది మందిరం కట్టడం. మందిరం అంటే ఏదో కాదు, మందిరం అంటే మన శరీరం, మన దేహమే. దేవుని ఆలయం ఏంది? ఇప్పుడు బైబిల్ ఏమని రాసి ఉంటుంది? నీ దేహమే దేవుని ఆలయం. మనం అందరం జెరుబాబేలం, మనం దేవుని ఆలయం కడుతున్నాం. దేహమే దేవుని ఆలయం. మనం దీన్ని పవిత్రపరచుకోవాలని చూస్తున్నాం. అది కూలిపోయింది, అది మనం ఆగమైపోయినాము. ఈ దేహంని మనం కట్టాలని చూస్తున్నాము, కానీ మన భయం అవుతుంది. ఒకటి పెద్ద పర్వతం ఉంది, పాపము చేస్తాము మళ్ళీ అని ఒక పర్వతం మనకుంది. అది మనం జయించలేము. ఈ తాగుడు నుంచి నేను జయించలేను, ఈ సిగరెట్ నుంచి నేను విడుదల రాలేను, లేకపోతే ఇవన్నీ నేను జయించలేను. మీ దేహమే దేవుని వలన మీకు అనుగ్రహింపబడదని మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? హల్లెలూయా. మీ అందరి దేహాలు దేవునికి ఆలయమై ఉన్నది. మనం జెరుబాబేలు లాంటి వాళ్ళం. మనల్ని మనం సెట్ చేసుకుంటాం, కరెక్ట్ చేసుకుంటా ఉన్నాం. కానీ అది ఎట్లయితుంది అంటే జెరుబాబేల్కి దేవుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే అప్పుడు అతడు నాతో ఇట్లా అన్నాడు, జెరుబాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందున్న పాపంని జయించాలంటే అది ఒక పెద్ద పర్వతంలా ఉండొచ్చు. ఆ పర్వతంని జయించాలంటే నీ వల్ల కాదది. యేసుప్రభుని నమ్ముకున్నాక నేను పాపంని జయించాలి, నీ వల్ల కాదది. నీ శక్తి చేత, నీ బలము చేత కాదు, కానీ నీ దేహం అనే దేవాలయం కట్టబడాలంటే దేవుని ఆత్మ చేతనే అవుతుంది ఇది. హల్లెలూయా. మనకు ఒక పాట కూడా ఉంటుంది, శక్తి చేత కాదు బలముతో నిది కాదనేను నా ఆత్మ ద్వారా దీని చేతునని యేసయ్య సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా జెరుబాబేలు నడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబాబేలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను చెదును భూమిగా మారెదవు. హల్లెలూయా. చెప్తాడు అదే జెరుబాబేలుతో, గొప్ప పర్వతమా జెరుబాబేలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు. హల్లెలూయా. నీ ముంగటున్న పాపము అనే పర్వతము నిన్ను అడ్డగించడానికి ఏ మాత్రపు దానదది. హల్లెలూయా. నిన్ను దేవునికి ఏది వేరు చేయలేదు. నీవు చెదుని భూమిగా పగుదు. హల్లెలూయా. ఆ పాపం పోతుందంట నీ లైఫ్లో. ఎట్లా పోతుందో తెలుసా? ఇదేనండి. హల్లెలూయా. అందరూ ఒకసారి చూడండి, చూస్తుర్రా? హల్లెలూయా. ఇది మెయిన్. ఈరోజు ఈ వాక్యంలో ఇదే మెయిన్. పాత పాపములు క్షమిపడ్డాయి, ఓకే. ఫ్యూచర్ పాపం నేను చేయకుండా ఉండాలి, నా దేహం అనే దేవాలయం కట్టాలి. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అన్నీ మీకు డౌట్స్ ఉన్నాయా? ఒక గొప్ప పర్వతం ఉందా? పాపం అనే గొప్ప పర్వతం మీ ముంగట ఉందా? దాని గురించి చెప్తుండే ఏమంటే, ఆ జెరుబాబేలు అడ్డగించి నువ్వు ఏమాత్రం దాని నువ్వు చెదును భూమిగా వద్దు. ఎందుకు అంటే కృప కలుగును గాక అని జనులు కేకగా వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు అది సాధ్యం కాదు అని అంటా ఉంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నిజంగానే అది సాధ్యం కాదు మీ వల్ల, శక్తి చేత బలం చేత కాదు అది. కృప కలుగును గాక అనండి ఒకసారి. వీళ్ళు ఏమని రాసింది ఇక్కడ? మీరేం చేస్తారు ఇక్కడ? కొందరు మౌన ధ్యానం చేస్తారు. నీ పర్వతం అట్లనే ఉంటుంది. హల్లెలూయా. పర్వతం ఉండాలా, చదును భూమి కావాలనా? చదును భూమి అయ్యే మార్గం ఏంది?
కేకలు వేయండి. నేను ఈ కేకలు వేస్తే ఎక్కడికో వినపడుతుంది, మైక్ ఉంది. హల్లెలూయా. ఏమని కేకలు వేయాలి? నీ ముంగట పాపం అనే గోడుంది, నిలబడరు ఒకసారి బన్నీ. ఏంది ఇది? పాపం అనే పర్వతము. నువ్వు ఫ్యూచర్లో చేసే పాపంలు ఇవన్నీ, దీన్ని జయించాలంటే ఎట్లా? నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. నేను కంప్లీట్ చేస్తున్నాను. హల్లెలూయా. మళ్ళీ సిస్టర్. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలంటే హల్లెలూయా ఖచ్చితంగా వెళ్తా. కానీ ఈ పాపం, నీ లోకంలో పాపంని జయించాలి నేను. వీడోడు ఇప్పుడు పాపం అనే పర్వతం, గొప్ప పర్వతం వీడు. ఈ పాపంని నేను జయించలేను, నా బలం చేత, నా శక్తి చేత వీని జయించలేను. నిజంగా అయితే జయించగలుగుతా వీని, కానీ వీని జయించలేను ఇప్పుడు నేను. గొప్ప పర్వతం ఇది. పాపంని జయించడం మనుషుల వల్ల కాదు, దేవునికి అవుతుంది. క్షమించాలన్నా, పాపం చేయకుండా ఉండాలన్నా దేవునికి అవుతుంది. కానీ దీన్ని జయించాలంటే నేను ఒక మాట అనాలి, ఏంటంటే కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును. పడిపోరా, చెదురు భూమిగా మారిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పర్వతం ఎట్లా పోయింది అన్నారా? ఎట్లా పోయింది? చెదురు భూమికి ఎట్లా అయింది? దీని మీద నా దేవాలయం కట్టిన పైరాయి, అతడు పైరాయి తీసుకొని, ఈ కృప ఏమనొద్దు నేను, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక అంటే చాలు. జెరుబాబేలు మందిరం కట్టేస్తాడు. పైరాయి అంటే లాస్ట్ స్టోన్, అన్నిటికంటే లాస్ట్ పైరాయి కడతారు. లాస్ట్ స్టోన్ కూడా కట్టేస్తాడంట. ఇది ఎట్లయితుందో తెలియదు, నీ పాపంలో ఎట్లా చేయిస్తావో నీకు తెలియదు. కానీ నువ్వు ఒకటే మాట ఏమంటావు? కేకలు వేయండి. ఎవరైనా మిమ్మల్ని తిట్టిరంటే ఏం చేస్తారు? మామూలుగా చెప్తున్నాను. ఎవరైనా తిట్టిరంటే మిమ్మల్ని తిడతారా లేదా? రివర్స్ ఎట్లా తిడతారు? అరే నువ్వు చాలా చెడ్డోనివిరా, అట్లా అరవాలి. అంటే మామూలుగా ఎవరైనా మిమ్మల్ని తిడితే ఎట్లా, వాళ్ళని చూసి అరే నువ్వు చాలా చెడ్డోనివిరా, నువ్వు అంతా మోసగానివిరా, నువ్వు ఇట్లా అంటారా? ఇందిరా నువ్వు ఏం చేస్తున్నావురా? అప్పుడు ఏం చేస్తారు? గొంతు ఏమవుతుంది? లేస్ ఏ పనుకున్న వాళ్ళు ఉంటే లేస్తారు కూడా. హల్లెలూయా. ఏమంటే గట్టిగా అరస కేకలు వేస్తే ఎక్కడో ఉన్నాడు కూడా భయపడతాడు. కొందరు బాడీ బిల్డర్స్ ఉంటారా, వాళ్ళు కొట్టలేకపోయినా కానీ ఎవరన్నా అంటే గట్టిగా మాట్లాడతారు. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే భయపడతారు ఎవరైనా కానీ. అరుస్తాం మనం, గొడవలైనప్పుడు ఎందుకు అరుస్తాం అంటే వాడు వచ్చి కొడతాడని మనం కొడతామని కాదు, ముందు వాడు భయపడాలని కాదు, మనం అరుస్తాం వాడు ఏడనని కొట్టకుండా ఉంటాడో అని. మనం ముందే అరుస్తాం, వాడు ఏమనుకుంది వాడు చేయలేము అని అరుస్తాం, ఎందుకంటే మన అరుపులని వాడు భయపడతాడేమో అని. అందుకోసం అరిసే కుక్కే మురగదు, ఎందుకంటే దానికే భయం. మురిసే కుక్క సారీ నేను తప్పు చెప్పిన, అరిసే కుక్క హల్లెలూయా. అరిసే కుక్క కరవదు. హల్లెలూయా. నేను అరిసే కుక్క మురగదా అంటున్నాను. రెండు హల్లెలూయా. ఎవరు సిస్టర్ కరెక్ట్ చేశారు. అరుసం ఎందుకు అంటే భయపడాలని. అవతలోడు మనం భయపడుతున్నాం, వాడు నన్ను కొట్టొద్దని అరుస్తాం. హల్లెలూయా. అప్పుడు గొంతులు వేస్తుందిగా మీకు. ఈడు భయపడాలి ఈ పర్వతం, అప్పుడు నువ్వేం అరవాలి? అరవండి. హల్లెలూయా. అందరం అర్థం, కృప కలుగును గాక, కృప కలుగును గాక. మీ పర్వతములు కూలిపోవును గాక, చదును భూమిగా మారును గాక. హల్లెలూయా. ఈ కృప ఈ పాపం అనే పర్వతంనే కాదు, నీ అప్పులనే పర్వతంను కూడా చదును భూమిగా చేయను గాక, నీ అనారోగ్యం అనే పర్వతం కూడా చదును భూమిగా చేయను గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీ ఇంట్లో ప్రతి ఒక్కరు రక్షణ మార్గంలో వచ్చింది గాక. ఈ పాపం మీ ఇంట్లో ఉందా? పర్వతం మీ ఇంట్లో అంటా ఉండండి, కృప కలుగును గాక, కృప కలుగును గాక. కృప కలగడం అంటే ఏంది? మన పాపంలో క్షమింపబడమే, నా పాపంలన్నీ పోయినాయి అని నమ్మడమే. నేను మొత్తం నా జీవితం మొత్తం పాపంలో పోయినాయి, ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్తాను నమ్మడమే కృప కలుగునుగా. కృప అంటే ఇదే. హల్లెలూయా. ఆయనకి దేవుని మాట వచ్చి ఏమంటారు, ఆయన యేసు ప్రభు వెళ్ళరాడికి యేసు ప్రభు వచ్చి ఆయనను ముట్టుకొని నా కృప నీకు చాలు అనగానే ఆయనకు పాపం పోయిన సంతోషం వచ్చిందా లేదా? గులాం మసీ నామం నేను చెప్పిన ఒక స్టోరీలో. యేసు ప్రభు మాట అట్లాంటిది. ఆయన రక్తం నీ పాపంలో కడిగివేస్తుంది, ఆయన మాట నిన్ను జీవింపజేస్తుంది. మనం చనిపోయి మృతులైన వాళ్ళము, ఆయన మాట మనల్ని జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఆమె పట్టుబడ్డ స్త్రీ వచ్చినప్పుడు యేసుప్రభు ఏమన్నా నీ పాపంలో నేను క్షమించిన అన్నాడు. ఆమె క్షమాపణ కోసం రాలే, ఆమె వచ్చింది దేనికోసం? యేసుప్రభు దగ్గరికి ఆమెను శిక్షిస్తాడేమో అని భయపడి వచ్చింది. అందరూ అందుకోసమే వచ్చారు, ఈమె కూడా అందుకోసం వచ్చింది. యేసుప్రభు నన్ను కొడతాడేమో అనుకుంది. కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినావు అంటే క్షమాపణనే ఉంటుంది, నీకు శిక్ష ఉండదు.
ఇదేం చేస్తుంది అంటే, ఈ కృప ఏం చేస్తుంది అంటే ఈ పర్వతంను చెదును భూమిగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మాట ఒక పాట కూడా ఉంటుంది. ఈ పాట ఒకసారి ఆయన నామంలో మన అన్ని బాధలు పోతాయి, ఆయన మాట జీవింపజేస్తుంది, ఆయన రుధిరం అంటే ఆయన రక్తం మన ప్రతి పాపంను, కొన్ని పాపంలో కాదు అన్ని పాపంలు కడిగిస్తుందంట. ఆయన ప్రేమ కన్నీటిని తుడిచివేయను. ఇదే యేసు ప్రేమ. ఇది లోకంలో ఎవ్వరు కూడా మనకి ఇయ్యలేరు, ఆ దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. జీవింపచేయు లోకంలో యేసయ్య నామం కోరికలన్నీ తీర్చును. యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము. యేసయ్య ప్రేమ కన్నీటిని తుడచివేయును. యేసయ్య మాట జీవింపచేయు లోకంలో యేసయ్య మాట. అందరం పాడు. జీవింపజేయు లోకంలో ఇదే కదా యేసు ప్రేమ కన్నీటిని తుడచివేయును. ఇదే కదా యేసు ప్రేమ కన్నీటిని తుడచివేయును. ఆయనని ప్రతి పాపంను క్షమించిండు. ఆయననే ధ్యానం చేసుకో. ఎందుకంటే ఈ లోకంలో ఏ నామంలో కూడా నీకు పాప క్షమాపణ లేదు. నువ్వు నిశ్చయంగా పరలోకానికి వెళ్తున్నావు. నువ్వు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, వాక్యం విన్న ప్రతి ఒక్కరు, ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరు నిశ్చయంగా నీ దేవుణ్ణి, నీ ప్రియుణ్ణి పరలోకంలో కలుస్తాం. ఆ పాపం అనే ప్రతి పర్వతము చెదును భూమిగా మారిపోతుంది కృప ముంగట. ఆయన ప్రతి పాపంను క్షమించిండు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి పాపములు క్షమించిండు ఆయన. ఆ స్త్రీ ఎన్ని పాపములు చేసినా కానీ ఆమెను క్షమించిండు ఆయన దగ్గరికి నువ్వు వచ్చినావు. ఆ రక్షకుని దగ్గరికి నువ్వు వచ్చినావు. లోకంలో ఎన్నో అధికారులు ఉన్నారు, ఎంతోమంది వైద్యులు ఉన్నారు. వాళ్ళు ఈ పాప క్షమాపణ వాళ్ళ వల్ల కాదు, నిజమైన దేవుని వలన అవుతుంది. ఆ యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినావు. ఆయనని జ్ఞాపకం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. ఆయన నేను రక్షించడానికి ఆయన చనిపోయాడు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టిండు, ఆయన రక్తం గార్చాడు. స్త్రీ యొక్క పాపము క్షమించెసు దేవుడు. వ్యభిచార స్త్రీ నీ పాపము, నీ పాపం ఇది క్షమించెసు దేవుడు. ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను. ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను. ఇదే ఆయన ప్రేమ. ఇదే కదా యేసు ప్రేమ, క్షమించును ప్రతి పాపము. ఇదే కదా ఇదే ఆయన ప్రేమ. నిన్ను పరలోకంలో ఉంచుకోవడానికి ఆయన నీ పాపంలో క్షమించాడు. నీకు నిత్య జీవం ఉంది. ఇదే కదా యేసు ప్రేమ, క్షమించును ప్రతి పాపము. నీ ప్రతి పాపం ఆయన క్షమించాడు. ఇదే కదా యేసు ప్రేమ,
క్షమించును ప్రతి క్షమించును నీ ప్రతి పాపం. యేసయ్య మాట జీవింపజేయు లోకములో యేసయ్య నామం కోరికలన్నీ తీర్చును యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము యేసయ్య ప్రేమ కన్నీటిని నీవు ప్రతి కన్నీటిని తీసివేయడానికి యేసయ్య మాట జీవింపజేయు లోకములో యేసయ్య నామం కోరికలన్నీ తీర్చును. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నామం, ఆయన మాట, ఆయన రక్తం మాత్రమే నేను రక్షిస్తుంది. హల్లెలూయా. కృప మాత్రమే నేను రక్షిస్తుంది. ఆ చెదురుముగా ఆయన మాత్రమే చేయగలుగుతాడు. హల్లెలూయా. ఆలోచించకండి ఎట్లయితుంది అని. కృపను మాత్రం నమ్మండి, అవుతుంది. ఒక చిన్నది ఒక నిమిషం ఒక సాక్ష్యం. లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఒక ఆయన 70 సంవత్సరాలు యేసుప్రభుని నమ్ముకుండు. ఆయన 20 ఇయర్స్లోనేమో నమ్ముకుండు. కానీ ఆ 20 సంవత్సరాల నుంచి కూడా ఆయన కృప గురించి తెలియదు. ఆయన సిగరెట్ తాగేటోడు అంట. ఎన్నో సిగరెట్ అయితే రోజుకి 20 సాగేదంట. చైన్ స్మోకర్ అంటారు వాళ్ళని. తాగుతూనే ఉంటారు. యేసుప్రభు నమ్ముకుండు, బాప్సం తీసుకుండు, పాపాలు చేస్తూనే ఉండు, పాపం చేసుకుంటూనే ఉండు. కానీ విడుదల వస్తలేదు. ఎంత అయినా విడుదల వస్తలేదు ఆయనకి. అప్పుడు ఆయన ఏం చేసిండంటే ఈ కృప గురించి 70 సంవత్సరాలకి ఆయనకి కృప గురించి తెలిసింది. నా పాత పాపంలే కాదు, నా ముందున్న పాపంలో కూడా అన్నిటికీ క్షమాపణ ఉంది, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తా. ఆయనకి అప్పుడు తెలిసింది 70 సంవత్సరాలకి. ముసలోడు ఆయనకి అప్పుడు కూడా తాగుతూనే ఉండు. ఆయన సిగరెట్ తాగేటోళ్ళు అన్ని సంవత్సరాలు ఇట్లా బతికిండు ఆయన. కానీ బతికిండు ఆయన 70 సంవత్సరాల వరకు బతికిండు. ఆయనకు అనుకోండు ఖచ్చితంగా నరకానికే అని ఫిక్స్ అయిపోయిండు. ఎందుకంటే 20 సంవత్సరాలకే బాప్సం తీసుకుండు. ఈ 50 సంవత్సరాలు పాపంలో తాగుతూనే ఉండదు. ఎన్నో పాపంలు చేస్తున్నాయి. ఆయనకి మెయిన్ అడిక్షన్ సిగరెట్. ఎట్లా విడుదల, ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత చేసినా కానీ విడుదల రాలేదు. కానీ ఈ కృప గురించి తెలుసుకుంది. నాకు క్షమాపణ ఉంది, నేను సిగరెట్ తాగినా నేను పరలోకానికి వెళ్తా. ఆయన నమ్మిండు. 2 వారాలనే అంట ఆయన సిగరెట్ మొత్తం మానేసిండంట. హల్లెలూయా. ఆయన ఒకటే అన్నాడు, ఆ గొప్ప పర్వతంని జయిద్దాం అనుకున్నాడు. ట్రై చేసిండు కూలలేదు. కానీ ఒకటే, ఆ పర్వతం చూసి కృప కలుగును గాక అన్నాడు. చెదును భూమిగా మారిపోయింది. హల్లెలూయా. ఆయన మంచిగా మారిపోయిన. సిగరెట్ అనేది పక్కన పెట్టేసి ఆయన జీవితంలో బతికిన రోజులు సిగరెట్ లేకుండానే బతికినట్ట. హల్లెలూయా. ఇది ఎట్లా అయింది? కృప వలన, ఆయన క్రియల వలన. ఆలోచించక నువ్వు ఎట్లా ఎదుర్కొంటావని పాపంని. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకుందంటే, ఒకవేళ నేను ఆ పాపం చేసినా కానీ నేను పరలోకానికి వెళ్తా. ఇది నమ్ము, నువ్వు ఆ పాపంకి విజయం నీకు వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇదే ఆయన ప్రేమ. ఇది హల్లెలూయా. ఇది కృప అంటేనే ఆయన ప్రేమ. ఈ ప్రేమ తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా పాపం చేయలేం మనం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఏమనుకోండి, మీ సమస్యలను చూసి ఏమనాలి మీరు ఇప్పుడు? అది గొప్ప పర్వతం అయితే ఏమైపోతుంది? మీ అప్పుల బాధలకు ఏం చెప్తారు మీరు ఇప్పుడు? కేకలు వేయండి. హల్లెలూయా. ఎంతమందికి చెదును భూమి కావాలి? దాని మీద మందిరం కట్టబడును గాక, దేవునికి మహిమ వచ్చును గాక. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడనే దేవునికి మహిమ వచ్చును గాక. ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో కృప మరి ఎక్కువ విస్తరించును గాక. హల్లెలూయా హల్లెలూయా. నీకున్న అనారోగ్యం చూసి ఏమనాలి నువ్వు ఇప్పుడు? మీ ఇంట్లో ఎవరైనా మారలేదు, రక్షణ తీసుకోవాలంటే వాళ్ళని చూసి ఏమనాలి? హల్లెలూయా. పాపం నీ ముంగటుందనుకో ఏమనాలి? శాపం నీ ముంగటుంటే ముంగటున్న వాళ్ళకి కృపగలను కాక అంటారు. వెనకలు ఉన్న వాళ్ళు ఏం కలగాలి మీకు? మళ్ళీ అనండి, కేకలు వేయండి. ఆ వచనంలో ఏమని ఉంది? బైబిల్లో ఏమంటే కృప? చాలా మంది ఏంటంటే బంటి బ్రదర్ ముంగటింది చెప్పాలి, ఇంటికి వెళ్ళాక చెప్తా అనుకుంటారు. హల్లెలూయా. మీ ప్రతి ఒక్క ప్రాబ్లం ఏసునామములో పోవును గాక. ఆయన పాపం ఎట్లయితే తీసేసిండో ప్రాబ్లమ్స్ కూడా ఏసునామములో పోవును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దించిన గాక.